ఆ ధర్మాన్ని మనకి ఆచరించి చూపించినటువంటి వాడు రాముడు. అందుకే వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ వేదము వేదోపబ్రహ్మణమై రామాయణంగా వస్తే పరమేశ్వరుడు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి ధర్మాన్ని అనుష్ఠించి చూపించాడు. అలా అనుష్ఠించి చూపించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో చెప్పినటువంటి కాండ సుందరకాండ. అందుకే రామ కథ నడిచినటువంటి కాండలకి మహర్షి ఆ కథా సంబంధమైనటువంటి పేర్లు ఇచ్చారు. బాలకాండ అంటే రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించింది కాబట్టి బాలకాండ అనుకోవడంలో దోషమేమి ఉండదు. అలాగే అయోధ్యకాండ, అయోధ్యలో జరిగినటువంటి విశేషమైనటువంటి మార్పులకు నాందీ ప్రస్తావన జరిగినటువంటి కథా విశేషాన్ని చెప్పింది కాబట్టి అయోధ్యకాండ. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసాన్ని వర్ణించింది కాబట్టి అరణ్యకాండ. కిష్కింధ విశేషాలు చెప్పింది కాబట్టి కిష్కింధకాండ. యుద్ధాన్ని చెప్పింది కాబట్టి యుద్ధకాండ. తదనంతర కథ చెప్పింది కాబట్టి ఉత్తరకాండ. కానీ ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు పెట్టకుండా సుందరకాండ అని పేరు పెట్టారు. ఎందుకు ఆ కాండ సుందరకాండ అయింది అంటే మొట్టమొదటి కారణం అది పారాయణ కాండ. శ్రీరామాయణానికి అంతటికీ కూడా శక్తి ఎక్కడ నిక్షేపింపబడి ఉంది అంటే సుందరకాండలోనే నిక్షేపింపబడింది. అందుకే శ్రీరామాయణం పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటారు. ముందు సుందరకాండ చదివి తర్వాత బాలకాండ మొదలు పెడతారు. మళ్ళీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ అయిన తర్వాత మళ్ళీ సుందరకాండ చదివి యుద్ధకాండ చదువుతారు. అంటే శ్రీరామాయణం చదివేటప్పుడే సుందరకాండ పారాయణం అవుతుంది. పారాయణ యోగ్యత కలిగినటువంటి కాండ సుందరకాండ. అంత శక్తివంతమైనటువంటి కాండ. కేవలం అదొక్కటే కారణమని కాదు. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కింద సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? బాగా సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ లోకంలో సౌందర్యము అనేటటువంటి మాటకి చిరునామా వెతకాలి అంటే రెండు చోట్ల దొరుకుతుంది అని. ఒకటి వాల్మీకి మహర్షి కృతమైనటువంటి శ్రీరామాయణాంతర్గతమైన సుందరకాండ, రెండవది శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్య లహరి. ఈ రెండే సౌందర్యమునకు ఆలవాలములు. అందులో రామచంద్రమూర్తి బాహ్యమునందు భౌసుందరాకారుడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఒక పురుషుణ్ణి చూసి స్త్రీని మోహించడం కాదు, పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి సాటి పురుషులైనటువంటి వారు పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియాల్ని గెలవడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేసి తత్కారణము చేత చిత్తశుద్ధి గల జ్ఞానము పొందాలని ప్రయత్నం చేస్తూ అడవులలో ఉండి తపస్సు చేసేటటువంటి మహర్షులు కూడా రాముని యొక్క మూర్తిని చూసి ఆకర్షింపబడి మోహించారు అంటే రామచంద్రమూర్తి యొక్క అందాన్ని అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రీరామాయణం 24,000 శ్లోకాలు చదివితే రాముణ్ణి చూసి, రాముడి యొక్క రూపాన్ని చూసి మోహించినటువంటి వాళ్ళు లేరు. అంతటి అందగాడు. కాబట్టి రాముడు సుందరాతి సుందరుడు. ఇక సీతమ్మ చెప్పనే అక్కర్లేదు, అంతటి మహాతల్లి. అశోకవనం మహాసౌందర్యం, రావణాంతఃపురం, కాంచన లంక గొప్ప సౌందర్యం. ఎన్ని విశేషాలు అసలు ఆ లంకాపట్టణంలో. కపి అంటే కోతి రూపంలో ఉన్నటువంటి హనుమ సుందరాతి సుందరుడు. ఈ రెండు పరస్పర విరుద్ధం. లోకంలో ఎక్కడైనా సౌందర్యం లోపిస్తే కోతిలో ఉన్నామంటారు. కానీ కోతి రూపంలో ఉన్నటువంటి హనుమ ప్రధానంగా నడిచినటువంటి సుందరకాండలకి ఆ పేరు రావడానికి కారణం ఆయన సుందరుడు కావడమే. సుందరుడు అన్న మాటకు అర్థం కేవలం బాహ్యంలో అందమని కాదు. ఎవరు ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని ఒక యోగిగా నిలబడగలుగుతాడో అటువంటి యోగి యొక్క కథ చెప్పబడినటువంటి కాండ కాబట్టే అది సుందరకాండ. కాబట్టి స్వామి హనుమ యొక్క విశేషమైనటువంటి కథాంశాన్నంతటినీ కూడా చెప్పిన కాండ కాబట్టే అది సుందరకాండ. ఇక అసలు అది సుందరము అని చెప్పడానికి ఇది కారణము కాదనడానికి ఏముంది? అన్నీ సౌందర్యములే.
అందుకే సుందరే కిన్న సుందరం, అది సుందరము కాదు అనడానికి సుందరకాండలో ఏముంది కనుక. కాబట్టి ఆ కాండకి సుందరకాండ అని పేరు వచ్చింది. ఒక యోగిగా ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అంతర్లీనంగా కథాభాగంలో నడుస్తూ ఉపాసనా రహస్యములని అనేకమైనటువంటి వాటిని లోకానికి ప్రబోధం చేసిన కాండ కాబట్టి ఆ కాండ సుందరకాండ. అన్నిటిని మించి సుందరకాండకున్నటువంటి బలం రాముడు ఆ కాండలో కనపడకపోవడం. కానీ రామనామము, రామ కథ, రామ కార్యము మీద వెడుతున్నటువంటి వాళ్ళకి చేసేటటువంటి సాయము వలన కలిగేటటువంటి ప్రయోజనమును ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందరకాండ. మిగిలిన కాండలలో రాముడు కనపడతాడు, రాముడు కథలో అంతర్భాగంగా ఉంటాడు, రాముడు నడుస్తాడు, రాముడు బాధపడతాడు, రాముడు శోకిస్తాడు, రాముడు ప్రబోధం చేస్తాడు, రాముడు బాణం విడిచిపెడతాడు, రాముడు యుద్ధంలో పాల్గొంటాడు, రాముడు కూడా దెబ్బలు తింటాడు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాముడు ఎక్కడా కనపడడు. ఎక్కడా రాముడు కనపడకపోయినా 1కి 10 మార్లు రామకథ చెప్పబడింది సుందరకాండలో. అది ఎవరి నోటి వెంట? వాక్యజ్ఞుడై ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసినటువంటి మహాపురుషుడైనటువంటి హనుమ నోటి వెంట ఎన్నో మార్లు రామకథ చెప్పబడి ఆ రామకథ యొక్క బలమేమిటో నిరూపించిన కాండ కాబట్టి సుందరకాండ కాదు. అసలు రామనామము యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి చెప్పిన కాండ సుందరకాండ. వశిష్ఠుడు మహానుభావుడు, బ్రహ్మర్షి. అటువంటి వాడు ఈ లోకానికి అందించినటువంటి మహత్తరమైన ఉపకారం ఏది అంటే దశావతారాల్లో వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారానికి రామ అని పేరు ఉంచడమే. ఆ పేరు ఉంచినటువంటి కారణం చేత ఇప్పటికీ మనం ఆ రామనామాన్ని పలికి తరించిపోతున్నాం. అటువంటి నామాన్ని మనకి అందించి రామనామము యొక్క గొప్పతనాన్ని చెప్పిన కాండ కనుక అది సుందరకాండ కాదు. రామ కథావైభవం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కాదు, రాముని యొక్క కార్యం మీద వెళ్ళిపోతున్న వాడికి ఒక చిన్న మాట సాయం చేస్తే అది ఎంత శక్తినిస్తుందో చెప్పినటువంటి కాండ సుందరకాండ. అందుకే కిష్కింధకాండ చివరకు వచ్చేటప్పటికి సుందరకాండకి పునాది పడుతుంది. ముందు పునాది లేకుండా పైన భవంతి నిర్మాణం చెయ్యం. పునాది కనపడదు, అడుగునుంటుంది, భవనం పైన కనపడుతుంది. సుందరకాండ ప్రారంభానికి అడుగున ఉన్నటువంటి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ చిట్ట చివరికి వచ్చేటప్పటికి సంపాతి రెక్కలు కాలిపోయి ఉన్నాడు. రెక్కలు కాలిపోయి ఆకలి ఎక్కువ ఉన్నటువంటి పక్షిజాతిలో పుట్టినటువంటి సంపాతి తనకి కావలసినటువంటి ఆహారాన్ని తాను సమకూర్చుకోలేక తన కొడుకు మీద ఆధారపడి దైన్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదని, సుగ్రీవుడు ఇచ్చిన సమయం దాటిపోయిందని, తాము స్వయం ప్రభా బిలంలో బందీకృతులమయ్యామని, ఇంతకాలం ఉండిపోయిన కారణం చేత విలంబనమైపోయిందని, ఇక వెనక్కి వెళ్ళినా సుగ్రీవుడు చంపేస్తాడని ఖేదాన్ని పొంది అంగదుడు ప్రబోధం చేస్తే వానరులందరూ ప్రయోపవేశం చేశారు. వాళ్ళు చచ్చిపోవాలని కోరుకున్న వాళ్ళు కారు, చచ్చిపోవడం వినా మార్గం లేని వాళ్ళు. అప్పటికి అంగదుడికి తోచింది అంతే పరిష్కారం. మనం వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, అందుకని వెనక్కి వెళ్ళడం కన్నా ఇక్కడే చచ్చిపోదామని ప్రయోపవేశం చేశారు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనిషి జీవితంలో చాలా పెద్ద కష్టమని ఎప్పుడు చెప్పవలసి ఉంటుంది అంటే నేను చచ్చిపోతానండి అంటే. నేను చచ్చిపోతానండి అన్న మాట నోటి వెంట రాకూడదు, చచ్చిపోయే ప్రయత్నం చెయ్యనూకూడదు, అది వేద విరుద్ధం. కానీ వానరులు ఆ పని చేశారు, ప్రయోపవేశం చేశారు, చేసి చనిపోవడానికి సిద్ధపడ్డారు. చనిపోవడానికి సిద్ధపడినటువంటి వానరులకు సంపాతి వచ్చి రెక్కలు లేనివాడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి రామకథని విన్నాడు. వాళ్ళు చనిపోదామని పడుకున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒకసారి రామకథ చెప్పుకున్నారు. ఎక్కడి ఇక్ష్వాకు వంశం, ఎక్కడి కోసలి రాజ్యం, ఎక్కడి అయోధ్యానగరం, ఎక్కడి దశరథ మహారాజు గారు, దశరథుడికి సంతానం లేకపోవడం ఏమిటి, పుత్రకామేష్టి చెయ్యడం ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం ఏమిటి, పెద్దవాడు మహాధర్మమూర్తి రామచంద్ర ప్రభు తండ్రి అయినటువంటి దశరథుడిచ్చినటువంటి మాట నిజం చేసి తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యానికి రావడమేమిటి, జనస్థానంలో రావణాసురుడు అపహరించడమేమిటి,
కిష్కింధ దగ్గర ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి స్నేహం కుదరడమేమిటి, వాలిని సంహరించి రాముడు సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడమేమిటి, ప్రత్యుపకారం కోసమని చెప్పి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తూ దక్షిణ దిక్కుకు మనని పంపడమేమిటి, ఇక్కడికొచ్చిన వాళ్ళం సుగ్రీవుడిచ్చినటువంటి కాలం లోపల సీతమ్మని అన్వేషించడం మాని స్వయం ప్రభా బిలంలో చిక్కుపడిపోవడమేమిటి, వేళ దాటిపోయి చెట్లన్నీ పువ్వులు పూసి కనపడుతున్నాయి, ఋతువు దాటిపోయింది, వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, కాబట్టి మనకి మరణం వినా మార్గం లేని పరిస్థితి ఏర్పడిందని తమకి తెలియకుండానే తామొక్కసారి తమ మృత్యువునకు కారణంగా రామకథనంతటినీ చెప్పుకున్నారు. రామకథని తెలిసో తెలియకో ఒక్కసారి చెప్పుకున్నంత మాత్రం చేత మిగిలిన వాళ్ళు విన్నంత మాత్రం చేత రెక్కలు లేని సంపాతి అక్కడికి వచ్చాడు. ఎందుకని అందులో అంతర్భాగంగా సీతాపహరణం జరిగినప్పుడు ఒక పక్షి జటాయువు రక్షించడానికి ప్రయత్నించడమేమిటి, రావణుడు సంహరించడమేమిటన్న మాట వాడారు వానరులు. ఎవడు నా సోదరుడి పేరెత్తినవాడు అని వచ్చి పర్వత శిఖరం మీద నించున్నాడు. సంపాతి నిలబడితే మనందరినీ తినేయడానికి వచ్చింది పక్షి అని బెంగబెట్టుకున్నారు వాళ్ళు. నిజంగా చచ్చిపోయే వాళ్ళైతే ఆ పక్షి వచ్చి చంపేస్తే బెంగబెట్టుకోవడం ఎందుకు, ప్రయోజనం అయిపోయిందని సంతోషించాలి. కానీ ఆ పక్షి చంపేస్తుందని బెంగబెట్టుకున్నారు. ఒరేది రామకథ అంటోంది, జటాయు అంటోంది, తీసుకురండిరా అన్నారు. కొంతమంది వెళ్ళారు, రెక్కలు కాలిపోయాయి, నేను నడవలేనంటున్నాడు కాబట్టి ఎత్తి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అన్నీ విని జలతర్పణలిచ్చి ఆ సంపాతి అంది, నాకు రెక్కలు లేవు, కాలిపోయాయి. ఒకానొకప్పుడు సూర్యుడికి దగ్గరగా వెళ్లడంలో వేడికి కాలిపోయి కింద పడిపోయాను. నా సోదరుడు జటాయువు ఎటో వెళ్ళిపోయాడప్పుడు, కాబట్టి కానీ నాకు దూరదృష్టి ఉంది, ఇక్కడి నుంచి చూడగలను. లంకాపట్టణంలో సీతమ్మ తల్లి బందీకృత అయి ఉన్నది. మీలో సమర్థత కలిగిన వాళ్ళు వెళ్లి సీతమ్మని అన్వేషించి జాడ కనిపెట్టవచ్చు అంది. రాముని యొక్క కార్యం మీద వెడుతున్నటువంటి వానరులు కష్టంలో ఉన్నప్పుడు మాట సహాయం చేసింది సంపాతి. మాట సహాయం చేసినంత మాత్రం చేత తెగిపోయిన రెక్కలు కాదు, కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. అంటే సుందరకాండ ప్రారంభం చేసే ముందే కిష్కింధకాండ చిట్ట చివరిలో మహర్షి రామకథా వైభవాన్ని, రామనామ వైభవాన్ని, రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి చేసినటువంటి కించిత్ సహాయం ఎంత గొప్ప ఫలితాలిస్తుందో అసలు అది లెక్క పెట్టడానికి సాధ్యం కాదన్న విషయాన్ని నిరూపణం చేశారు. రెక్క తెగిపోతే అంటుకుంటే ఏదో కొంతవరకు బాగుంటుంది, రెక్క విరిగిపోతే మళ్ళీ బాగుపడితే బాగుంటుంది. కాలిపోయే రెక్కలు, కాలిపోయిన రెక్కలు కలిగినటువంటి సంపాతికి మళ్ళీ రెక్కలు పుట్టాయి. కేవలం రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత. అంత గొప్పది రామకార్యం. రామకార్యంలో ఉన్న వాళ్ళకి కించిత్ సహాయం ఎంత శక్తినిస్తుంది అనడానికి కిష్కింధకాండలో పునాది వేశారు మహర్షి. అంత గొప్ప రామకథని 1కి 10 మార్లు చెప్పిన కథ కాబట్టి ఆ కాండ సుందరకాండ. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే పరిష్కారం. ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి కాకపోయినా, బిడ్డలు పుట్టకపోయినా, కొడుక్కి ఉద్యోగం రాకపోయినా, ఇంట్లో అశాంతిగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, మనసుకి ఏదో ఖేదంగా ఉన్నా, కలిసి రాకపోయినా, ఏవైనా పాపగ్రహాలు దుష్టమైనటువంటి చూపు జాతకంలో చూస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అన్నిటికీ పరిష్కారం ఏది అంటే సుందరకాండ వినడమే, సుందరకాండ చదువుకోవడమే. అంత శక్తివంతమైన కాండ సుందరకాండ. వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి అద్భుతమైన అమృత భాండము. మిగిలినటువంటి అమృతం ఎక్కడో స్వర్గలోకంలో ఉంటుంది, కానీ అందరికీ అందుబాటులో రామాయణ గ్రంథ రూపంలో వాల్మీకి మహర్షి అందించినటువంటి అమృతం సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రారంభం చేసే ముందు మహర్షి ఒక మాట చెప్తారు. అసలు సుందరకాండ ప్రారంభం ఎక్కడ అంటే మంగళం శ్రీ హనుమతే, హనుమకి మంగళం జరగడంతో ప్రారంభమైంది. ఎందుచేత అంటే మీరు శ్రీరామాయణ కావ్యాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఎక్కడెక్కడ మహా ఆపద సంభవిస్తుందో, ఎక్కడెక్కడ హనుమ కనపడతారో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. హనుమ కనపడ్డారు అంటే రామాయణంలో మంగళం జరిగింది అని గుర్తు. మొట్టమొదట హనుమ కనపడేది ఎక్కడ అంటే కిష్కింధకాండలో రామలక్ష్మణులు
వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసి వాలి నన్ను చంపడానికి 2 నరుల్ని పంపించాడని బెంగ పెట్టుకుని పారిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి ఒడిసి పట్టుకుని మాట్లాడతారు హనుమ. ఎందుకంత భయపడతావు, వచ్చిన వాళ్ళెవరో కనుక్కొస్తానన్నాడు. అంటే సన్యాసి రూపంలో వెళ్ళి నిజం చెప్తారన్నారు. భిక్షు రూపం వేసుకుని రామలక్ష్మణులతో మాట్లాడినటువంటి హనుమ వాళ్ళిద్దరి దర్శనం చెయ్యగానే వాళ్ళ ఔన్నత్యాన్ని గ్రహించి, దివ్యత్వాన్ని గ్రహించి భిక్షు రూపాన్ని విడిచిపెట్టారు. రామలక్ష్మణుల్ని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడికి రాముడితో చెలిమి కలిగింది, రాజ్యం వచ్చింది, భార్య రుమ వచ్చింది. హనుమ కనపడుతూనే సుగ్రీవుడికి రాముడికి కూడా మంగళం. తరువాత మళ్ళీ దక్షిణ దిక్కుకి వానరులు వెళ్ళినప్పుడు ఎవ్వరికీ సీతమ్మ తల్లి దర్శనం కాక వేళ దాటిపోయి వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడని 100 యోజనముల సముద్రాన్ని దాటలేక ఆగిపోయినప్పుడు సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం చేసి శుభవార్త చెప్పే వానరులందరికీ ప్రాణాలు తిరిగి ఇచ్చినటువంటి వారు స్వామి హనుమ. మళ్ళీ సుందరకాండలో సీతమ్మ తల్లి రామదర్శనం కాలేదని బెంగ పెట్టుకుని ఉరిపోసుకుని ప్రాణాలు విడిచిపెట్టేస్తానన్నప్పుడు చించిపావృక్షం మీద కూర్చొని రామకథ చెప్పి సీతమ్మ తల్లికి ప్రాణాల మీద ఆశ కలిగేటట్టు చేసి సీతమ్మ బ్రతకడానికి కారణమైన వారు హనుమ. సీతమ్మ తల్లి క్షేమవార్త రామచంద్రమూర్తికి చెప్పి రామచంద్రమూర్తి సంతోషించి బ్రతికేటట్టు చేసిన వారు హనుమ. చిట్ట చివర ఇంద్రజిత్ సంహారం చెయ్యడంలో చాలా ఇబ్బంది ఏర్పడితే ఇంద్రజిత్ మళ్లీ హోమం చెయ్యడానికి వీలు లేకుండా ప్రతిబంధకాన్ని సృష్టించి ఇంద్రజిత్ మరణించడానికి తగిన నేపథ్యాన్ని సృష్టించినటువంటి వారు హనుమ. బ్రహ్మాస్త్ర బంధనంతో యుద్ధకాండలో ఇంద్రజిత్ అందరినీ పడగొట్టేస్తే రామలక్ష్మణులు కూడా కింద పడిపోతే ఉత్తర క్షణంలో వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఇన్ని కోట్ల మంది వానరుల్ని రామలక్ష్మణుల్ని బ్రతికించినటువంటి మహాపురుషుడు హనుమ. చిట్ట చివర 14 సంవత్సరముల అరణ్యవాసం అయిపోయిన తరువాత నాకు రాముడు దర్శనం ఇవ్వకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి 14 ఏళ్లైపోయాయి, నేను చనిపోతానని సిద్ధపడుతున్న భరతుడికి పుష్యమీ నక్షత్రంలో రాముడు పుష్పక విమానంలో వస్తున్నాడన్న శుభవార్త చెప్పి భరతుణ్ణి బ్రతికించినటువంటి వారు స్వామి హనుమ. అందుకే ఎక్కడెక్కడ హనుమ యొక్క కథ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ హనుమ యొక్క ప్రస్తావన వస్తుందో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ యొక్క కథా విశేషాన్ని విశేషంగా చెప్పినటువంటి కాండ సుందరకాండ. అసలు సుందరకాండ యొక్క వైభవం ఎక్కడ ప్రారంభమైంది అంటే హనుమకి శాప విమోచనం అవడంతో ప్రారంభమైంది. ఉత్తరకాండలో మహర్షి దానికి సంబంధించిన రహస్యాన్ని చెప్తారు. బాలుడిగా ఆయన జన్మించినప్పుడు ఒక విశేషం జరిగింది. దేవతలందరూ తమ తమ శక్తుల్ని ధారపోసి తమ ఆయుధముల చేత హనుమ నిర్జింపబడరు అని వరమిచ్చారు. చిన్న పిల్లవాడు, ఇంత బలం ఉన్నవాడు ఆ బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఋష్యాశ్రమాల్లో ఋషులు ఆరేసుకున్నటువంటి మడిబట్టలు చింపేస్తూ ఉండడం, హోమగుండాలు తిరగబడేస్తూ ఉండడం, ఫలాల్ని పుష్పాల్ని చిమ్ముతూ ఉండడం చేస్తుంటే ఆ ఋషులందరూ కలిసి శాపవాక్కు విడిచిపెట్టారు. శేపురేనం బహుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నాడు అగస్త్యుడు ఉత్తరకాండలో. వాళ్ళు కోపంతో ఇవ్వలేదు, ఇంత చిన్న పిల్లవాడికి ఇంకా ఇప్పుడే ఇంత బలం అవసరం లేదు, అందుకని ఈ పిల్లవాడు తన బలమును తాను మరిచిపోవుగాక. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం రావాలి? ఎప్పుడు ఈ పిల్లవాడికి తన బలం తనకి జ్ఞాపకానికి వస్తే రామకార్యం నెరవేరుతుందో, లోకానికి మంగళాలవుతాయో అటువంటి కాలమునందు ఇతని యొక్క బలాన్ని గుర్తు చేయడానికి తగినటువంటి స్తోత్రాన్ని చెయ్యగలిగిన వాడి యొక్క బుద్ధి ప్రచోదనమై వాడు స్తోత్రం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది అని వరం ఇచ్చారు, శాప విమోచనం ఇచ్చారు. అందుచేత హనుమ బలం హనుమకి తెలియదు కాబట్టే అవసరమైతే తాను వాలిని కూడా చంపగలనన్న విషయాన్ని కూడా మరిచిపోయి కష్టంలో ఉన్న సుగ్రీవుడు భూమండలాన్నంతటినీ కూడా పట్టి తిరుగుతున్నటువంటి రోజులలో ఆయన వెంట ఉన్నటువంటి వానరులు 4 కిష్కింధకాండలో, నలుడు, నీలుడు, తారుడు, హనుమ. ఆయన కూడా సుగ్రీవుడితో పాటే తిరుగుతూ ఉండేవారు. అటువంటి వారికి కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి శాప విమోచనమైంది. కొంతమంది తెలియక ఒక మాట అంటుంటారు, హనుమ బలం హనుమకి తెలియదు, మనం హనుమని స్తోత్రం చేస్తే శాప విమోచనం అవుతుందని. అది దోషభూయిష్టం. ఆయనకి ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మనమేమి ఆయన్ని స్తోత్రం చేసి శాప విమోచనం కల్పించవలసిన అగత్యం లేదు. కిష్కింధకాండ చివరిలో హనుమ బలం హనుమకి జ్ఞాపకానికి వచ్చింది.
జ్ఞాపకానికి వచ్చింది కాబట్టే సుందరకాండ మలుపు తిరిగింది. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం. రామాయణం అనేటటువంటి మహామాలకి అటు ఇటు ఉన్నటువంటి పేటలకి మధ్యలో ఉన్నటువంటి మణిపూస హనుమ. ఆయన లేని నాడు రామాయణానికి అందమే లేదు. అటువంటి మహాపురుషుడికి శాప విమోచనమైనటువంటి మహత్తరమైన ఘట్టంతో సుందరకాండ ప్రారంభమైంది. తత్నేపథ్యంగా కిష్కింధకాండ చిట్ట చివరిలో ప్రారంభం అవుతూ సంపాతి చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఉత్తర తీరానికి వెళ్లి దక్షిణ తీరానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి కాంచనలంకలో సీతమ్మ తల్లి యొక్క జాడ తెలుస్తుంది, ఆమె దర్శనమవుతుంది అనేటటువంటి మాట యందు విశ్వాసమును పొందినటువంటి వారై వానరులందరూ కొన్ని లక్షల మంది సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. ఆ సముద్ర తీరంలో కూర్చున్నారు. ఏముంది, సముద్రమే కదా, దాటడం, వెళ్ళడం, కాంచనలంకకి వెళ్ళడం, సీతమ్మని చూడడం, వెనక్కి రావడం అనుకున్నారు. తీరా అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత చూశారు 100 యోజనముల సముద్రం భయంకరమైనటువంటి కెరటములతో, చేపలతో, తిమింగలాలతో, బ్రహ్మాండమైనటువంటి తాబేళ్లతో నిండిపోయి ఉంది. ఆ సముద్రాన్ని చూసి జావగారిపోయి ఇన్ని లక్షల మంది వానరులు కూర్చుండిపోయారు. ఒక్కొక్కళ్ళ బలం అడిగారు. ఏదో ఎవరికి వారే 100 లోపల వెళ్ళగలిగిన వారే కానీ 100 దాటి వెళ్ళగలిగిన వారు లేరు. అంటే ఎవరైనా సముద్రంలో పడిపోవలసిన వాళ్లే కానీ దాటగలిగిన వారు లేరు. ఒక్క అంగదుడు అన్నాడు, నేను మాత్రం 100 యోజనములు దాటి వెడతాను, తిరిగి రాగలను లేను అన్నాడు. అయినా సేవకులు ఇక్కడ ఉండగా ప్రభువు కార్యం మీద వెళ్ళడం మర్యాద కాదని వారించినటువంటి జాంబవంతుడు ఏమీ తెలియని వార్లా సముద్రపుటొడ్డున కూర్చున్నటువంటి హనుమ వంక తిరిగి ఆయన యొక్క బుద్ధిని ప్రచోదనం చేశారు. మహానుభావా హనుమ, ఇంతటి శక్తివంతుడవై, ఇంతటి బలవంతుడవై, ఇన్ని లక్షల మంది వానరులకు ప్రాణము పోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివై కూడా నీ శక్తి నువ్వు తెలుసుకోకుండా అలా కూర్చోవడం నీకు తగునా? నువ్వు ఎంతటి బలవంతుడవో తెలుసా? నీ బలం సామాన్యమైనటువంటి బలం కాదు. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. నువ్వు ఎంతటి వాడవో తెలుసా? ప్రభు అయినటువంటి సుగ్రీవుడు తేజస్సునందు బలమునందు ఎంతటి మహావీరుడో నువ్వంతటి వాడవు. యథార్థమనకు రామలక్ష్మణులు ఎంతటి శక్తివంతులో నువ్వు అంతటి శక్తివంతుడవు. అటువంటి వాడివి నువ్వు ఇవాళ ఇలా కూర్చున్నావా? నీ జన్మ రహస్యం నీకు తెలియలేదు. పుంజకస్థలానబడేటటువంటి ఒక అప్సర స్త్రీ ఒకానొకప్పుడు శాపకారణం చేత ఈ భూమండలం మీదకి వచ్చి కుంజరుడు అనబడేటటువంటి ఒక వానరుడికి కుమార్తెగా ఈ భూమండలం మీద తిరుగుతూ కామరూపిణి కనుక కోరుకున్న రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి ఉన్నది కనుక మానవ రూపాన్ని పొంది ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడినప్పుడు రామకార్యంలో సహాయపడడానికి దేవతలందరూ తమ తమ అంశలతో సంతానాన్ని, సైన్యాన్ని సృజించవలసినటువంటి అవసరం ఉంది కనుక వాయుదేవుడు ఆనాడు నీ తల్లి అయినటువంటి అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా నిన్ను కన్నాడు. ఆమె పాతివ్రత్యానికి ఎక్కడా భంగము కలగకుండా జన్మించినటువంటి మహాపురుషుడవు నువ్వు. నీ యొక్క బలము సామాన్యమైనది కాదు. ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు 3 ఉన్నారు. ఒకడు వాయుదేవుడు, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడివి నువ్వు. గరుత్మంతుని యొక్క శక్తి అంతా ఆయన రెక్కలలో ఉంది, నీ యొక్క శక్తి అంతా నీ భుజములలో ఉంది. హనుమ, నువ్వు తలుచుకుంటే ఈ 100 యోజనముల సముద్రాన్ని లంఘించడం నీకు పెద్ద విశేషం కాదు. రాక్షసుల కోసం నువ్వు నీ శక్తిని జ్ఞాపకం చేసుకో. ఇత పూర్వం వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకారం చేసి 3 లోకములను కొలిచినప్పుడు బలవంతుడనై నేను 21 మార్లు ఆయనకి ప్రదక్షిణం చేశాను. జాంబవంతుడు చెప్తున్నాడు, ఇంతంతైవటుడింతై మరియుతానింతై అభోవీధిపై అంతైతో యజమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని 3 లోకములు నిండి పెరిగిపోయినటువంటి వామనమూర్తికి 21 మార్లు ప్రదక్షిణం చేసిన శక్తి నాది. కానీ ఈనాడు పెద్దవాణ్ణి అయిపోయాను, అంత ఓపిక లేదు, 100 యోజనములు లంఘనం చేసి వెళ్ళలేను. హనుమ, వానరుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నువ్వు లే,
ఉత్తిష్ట హరిషాద్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవ. ఓ మహానుభావ, పరాహి సర్వభూతానాం, సమస్త భూతముల కన్నా కూడా అధికుడవు నువ్వే. నీకన్న శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుంటావా? ఉత్తిష్ట హరిషాద్దూల, లే పైకి. లంఘయస్వ మహార్ణవం, ఈ మహాసముద్రాన్ని దాటు. కాంచనలంకన చేసి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి క్షేమవార్త తీసుకురా, బయలుదేరవయా అన్నారు. ఎవరికైనా ఇంత బలముంది అని జ్ఞాపకం చేస్తే అతిశయం కలుగుతుంది. కానీ మహానుభావుడైనటువంటి హనుమ వెంటనే లేచి నిలబడి పెద్దలైనటువంటి వానరులందరికీ నమస్కరించారు. నమస్కరించి ఆ వానరులందరికీ ఊరట కలిగేటట్టుగా మాట్లాడుతున్నారు. నిజమే, నేను ఈ భూమ్యాకాశములు నిండిపోయేటట్టుగా పెరగగలను. మేరు పర్వతానికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. నా యొక్క అపారమైనటువంటి భుజముల వేగంతో, నా తొడల వేగం చేత ఈ భూమండలాన్నంతటినీ కూడా చీల్చివేయగలను. ఈ సముద్రాన్నంతటినీ ఇంకింప చెయ్యగలను. నేను సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక తొట్టె ఆకృతిని ఈ సముద్రం పొందేటట్టుగా వెళ్ళగలను. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ సముద్రం లోపల పడుకుని ఎవ్వరికీ కనపడకుండా ఉన్నటువంటి జీవులు కనపడేటట్టుగా నా వేగంతో నాతో పాటుగా సముద్ర జలాల్ని చాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోగలను. ఆకాశంలో వెడుతూ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద సర్పములను తన్నుకుపోయేటటువంటి అలవాటు ఉన్న గరుత్మంతునికి ఏకకాలమునందు కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. ఒకేసారి సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉదయాద్రిలో ఉదయిస్తూ పైకి లేవగానే భూమి నుంచి బయలుదేరి ఉదయాద్రి దగ్గరికి వెళ్లి సూర్యభగవానుడికి నమస్కరించి తిరిగి వచ్చి భూమి మీద పాదం పెట్టకుండా భూమికి దగ్గరగా వచ్చి మళ్లీ బయలుదేరి ఆయన అస్తాద్రి చేరే లోపల పరమతేజోవంతుడై ప్రకాశించి వెడుతున్నటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గరకు వెళ్లి నమస్కరించి మళ్లీ తిరిగి ఈ భూమండలం మీదకి రాగలను. నా యొక్క వక్షస్థలం చేత కొట్టి పర్వతములను చూర్ణం చేసేయగలను. ఈ భూమండలాన్నంతటినీ కూడా కలయతిప్పగలను. అంతటి అపారమైన వేగము సత్తువ కలిగినటువంటి నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నా యొక్క ధాటిని, శక్తిని ఈ భూమి, ఇక్కడ ఉన్నటువంటి భూతములు భరించలేవు కనుక కనపడుతున్నటువంటి మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుతానని ఆ పర్వత శిఖరము మీదకి ఎక్కి దాని మీద నిలబడి ఆకాశం వంక దక్షిణ దిక్కు ఉన్న సముద్రం వంక చూస్తున్నటువంటి హనుమ యొక్క స్వరూపంతో కిష్కింధకాండని మహర్షి పూర్తి చేశారు. పూర్తి చేస్తూ సుందరకాండకంతటికీ కూడా నేపథ్యంగా అద్భుతమైన శ్లోకంతో పూర్తి చేశారు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అన్నారు. ఆ వెడుతున్న వారు ఎలా ఉన్నారు అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు. మనోజమం మరుతతుల్య వేగం, అంతటి వేగం కలిగిన వారు. తన వేగము గురించి తనకి ఒక అవగాహన కలిగినటువంటి వారు. మహోత్సాహం అని సగరపుత్రులకి ఎటువంటి ఉత్సాహం ఉందో అటువంటి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి కాడు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటారు కిష్కింధకాండలో సుగ్రీవుడు హనుమను ఉద్దేశించి. అంత వేగంతో వెళ్ళినప్పటికీ కూడా దేశకాలాదులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని తన వేగాన్ని అదుపు చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. కాబట్టి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత, పరవీరులు ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే ఆయుధం లేకుండా తన యొక్క ముష్టి ఘాతముల చేత, మోకాళ్ల చేత, వక్షస్థలం చేత, గోళ్ల చేత, పిడికిటి పోట్ల చేత, రాళ్ల చేత, చెట్ల చేత చంపగలిగినటువంటి మహానుభావుడు. హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మనస్సమాధాయ మహానుభావు, ఒక కార్యాన్ని సాధించడానికి, ఒక కార్యాన్ని సాధించలేకపోవడానికి రెండిటికీ మధ్యలో వ్యత్యాసము ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనసుకు ఉండేటటువంటి జవము, మనసుకు ఉండేటటువంటి ధృతి. మనసు శక్తివంతమయ్యుంటే వాడు శరీరం బలహీనంగా ఉన్నా కార్యాన్ని సాధించగలడు. శరీరము ఎంత శక్తితో ఉన్నా మనసు బలహీనపడిపోయినటువంటి వ్యక్తి దేన్ని సాధించలేడు, భయవిహ్వలుడైపోతాడు.
హనుమ ఎంతటి మనోజవం కలిగినటువంటి వారు, ఎంత మనోబలం కలిగినటువంటి వారు అంటే, ఇన్ని లక్షల మంది వానరులు 100 యోజనముల సముద్రాన్ని దాటడం అనేటటువంటి సంకల్పం కూడా చెయ్యలేక భయపడి కింద ఉండిపోతే, నేను దాటుతానని సంకల్పం చెయ్యడం కాదు, అన్ని లోకములను భయపెట్టగలిగినటువంటి మహావీరుడైనటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకలోకి తాను ఒక్కడే ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి సీతమ్మకి ఊరట కల్పించి నేను వెనక్కి వస్తానని నిర్ణయం చేసుకుని వెళ్ళగలగడానికి ఆయన సంతోషంతో ధైర్యంతో ఉండడం కాదు, మానసికంగా వెళ్ళిపోయారట లంకాపట్టణానికి. అంటే ఇక శరీరం వెళ్ళాలంతే. అంటే మనసు అంత సంతోషంతో అంత ధైర్యంతో ఎవడికున్నదో వాడే కార్యమును సాధించగలడు. అందుకని జగామలంకాం మనసా మనస్వి సుందరకాండ ఎందుకు వింటారు అంటే, హనుమ ఒక్కరికే ఒక శక్తి, మళ్ళీ పరదేవతకి ఆ శక్తి ఉంటుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక బకరందు శృతిజరి దరిద్రాణం చింతామణి గుణిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురవిపు వరాహస్య భవతి అంటారు. జడత్వంతో ఉన్న వాళ్ళ యందు ప్రతిస్పందన శక్తిని కల్పిస్తుంది అమ్మవారు. చైతన్య స్తబక మకరంద శృతి జరిగా మారుస్తుంది. జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది. జడత్వము అంటే ప్రతిస్పందన శక్తి కోల్పోవడం. ఒక రాయి దగ్గరికి వెళ్ళి నేను కాలుతో తన్నాననుకోండి, రాయి కూడా లేచి నన్ను కొట్టిందనుకోండి, ఎవరూ రాయి జోలికి వెళ్ళలేడు. కానీ రాయి ప్రతిస్పందించదు. అలా తనకి తెలియకపోవడం తప్పు కాదు, ఒకడు చెప్పినా వినకపోవడం, బుద్ధి మారకపోవడం, అది జడత్వం. అటువంటి జడత్వం నుంచి విడుదల చేసి చైతన్యం పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అటువంటి వారు జగామలంకాం మనసా మనస్వి. అందుకే హనుమ యొక్క వైభవాన్ని సుందరకాండలో విన్నంత మాత్రం చేత జడత్వం నశించిపోతుంది. అసలు జాతికి పట్టిన జడత్వం పోవాలి అంటే సంస్కృతి మీద దాడి జరుగుతున్నా, ఆఖరికి దేశ వైభవం మీద దాడి జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకునేటటువంటి స్థితి నుంచి, ఆ మహానిద్ర నుంచి మేల్కొనాలి అంటే హనుమ యొక్క వైభవంతో కూడుకున్న సుందరకాండ దశ దిశల వినిపింపబడాలి. అటువంటి సుందరకాండ కనుక జగామలంకాం మనసా మనస్వి, మనసుతోటే లంకాపట్టణాన్ని చేరిపోయారు అన్నారు. సుందరకాండ ప్రారంభమయ్యేటప్పటికీ, తెర తీసేటప్పటికీ అదిగో అలా నిలబడినటువంటి హనుమతో ప్రారంభం చేశారు మహర్షి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణాచరితే పథి అని మొదలుపెట్టారు. తతో రావణనీతాయా, రావణ అన్న మాటలో మధ్యలో ఉన్న వా అన్న అక్షరం గాయత్రీ మహామంత్రంలో 12వ అక్షరం. ఆ మంత్రంలో ఉన్న ప్రతి అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24 అక్షరాలకి 24,000 శ్లోకాలతో గాయత్రీ మహామంత్ర వ్యాఖ్యానంగా వచ్చినటువంటి వేదోపబృంహణమైనటువంటి ఆది కావ్యం శ్రీరామాయణం. కాబట్టి 12వ బీజాక్షరమైనటువంటి వకారము మొట్టమొదటి శ్లోకంలో ప్రయోగింపబడింది. తత్ అన్న శబ్దంతో ప్రారంభమై తత్ అన్న శబ్దంతో సుందరకాండ పూర్తయిపోతుంది. తతో మయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత శ్లోకంతో పూర్తయింది. సుందరకాండ వింటే ఏమొస్తుంది అంటే మనశ్శాంతి కలుగుతుంది. అందుకే జగామ శాంతిం మమ మైథిలాత్మజ. తత్ పరబ్రహ్మవాచకం. తత్ ఎక్కడ, అందుకే తత్వమసి మహావాక్యంలో తత్ త్వం అసి, అది నీవై ఉన్నావు. అటువంటి తత్ అనేటటువంటి మంగళప్రదమైన శబ్దంతో సుందరకాండ ప్రారంభమైంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణ ఈ శబ్దాన్ని మహర్షి ప్రయత్నపూర్వక ప్రయోగం. రావణ అన్న పేరు ఆయనకి పుట్టినప్పుడు నామకరణంలో వచ్చింది కాదు. ఒకానొకప్పుడు కైలాస పర్వతాన్నంతటినీ కూడా కదిపేశాడు. పార్వతీ పరమేశ్వర దర్శనార్థి అయి వెళ్ళాడు పుష్పక విమానంలో. పుష్పకం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు, తాండవం చేస్తున్నారన్నారు. అయితే నేను దర్శనం చెయ్యాలని పుష్పక విమానాన్ని కిందకి దింపి లోపలికెడతానన్నాడు.
అక్కడే ఉన్నారు నందీశ్వరుడు మహానుభావుడు. వెళ్ళడానికి వీల్లేదు, లోపల ప్రదోష వేళలో జరిగేటటువంటి తాండవం జరుగుతోందన్నారు. నేను వెళ్ళవలసిందే, నువ్వెవరి అడ్డగించడానికని కైలాస పర్వతం కింద తన 20 చేతులుంచి కదిపాడు. కదిపితే పరమశివుడు ఆగ్రహం చెంది ఎవడురా కైలాసాన్ని కదుపుతున్న వాడని తన కాలి బొటన వేలితో నొక్కాడు. ఆ 20 చేతులు పర్వతం కింద ఉండిపోతే ఆ బాధతో పెద్ద పెద్ద అరుపులు ఎరిచాడు. వాడి అరుపులకి లోకాలన్నీ భయం పొంది అంత పెద్ద అరుపులు ఎరిచాడు. అరిస్తే కాలి బొటనవేలు పైకెత్తి ఎంత రవం చేశావురా అని రావణ అని పిలిచాడు. లోకాలన్నీ ఏడిచేటట్టు లోకాలన్నీ అరిచేటట్టు ప్రవర్తించగలిగినటువంటి వాడు, అంతటి భయకారకుడు. సామాన్యమైనటువంటి భయాన్ని పొందించడు. రావణాసురుడు భయం పొందించడం అంటే ఎలా ఉంటుందో ఉత్తరకాండలో చెప్తారు మహర్షి. ఒకానొకప్పుడు దిక్పాలుడు దేవతలు సమావేశమయ్యారు ఒకచోట. రావణాసురుడు వస్తున్నాడు. రావణాసురుణ్ణి చూసి దేవతలు భయపడిపోయి అక్కడ ఏవి దొరికితే వాటిలోకి ప్రవేశించి వెళ్ళిపోయారు. ఏ జంతువు, ఏ పక్షి, ఏ భూతం దొరికితే అందులో ప్రవేశించి వెళ్ళిపోయారు కనపడకుండా. కనపడితే ఎక్కడ దేహశుద్ధి చేస్తాడో అన్న భయంతో. ఒక్క యమధర్మరాజు గారు మాత్రం నిలబడిపోయాడు. పాపం ఆయనకి ఎందులోకి ప్రవేశించడానికి ఏమీ దొరకలేదు. ఆయన వెనక్కి తిరిగి చూసేటప్పటికి వచ్చేస్తున్నాడు రావణాసురుడు. ఆయన భయం చెంది ఏం తీయాలో తెలియక చూస్తే చెట్టు మీద కాకి కనపడింది. గబగబా కాకిలో ప్రవేశించి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి వరమిచ్చాడు కాకికి. రావణాసురుడి బారి నుండి నన్ను కాపాడావు కనుక ఇకపైన ఎప్పుడైనా పితృపిండాలు పెడితే నువ్వు ముట్టుకుంటే ఆ పితృదేవతలకి అందుతాయి, కాబట్టి నీకు ఈ వరం ఇస్తున్నానన్నాడు. కాకి పితృపిండం ముట్టుకుంటే పితృదేవతలకు అందుతాయన్న మాట రావడానికి కారణం రావణాసురుని చేత భయపడినటువంటి యమధర్మరాజు గారు ఇచ్చినటువంటి వరం. లోకాలన్నీ ఆయన పేరు చెప్తే భయపడతాయి, ఆయన రావణాసురుడి పేరు చెప్తే భయపడ్డాడు. అంతగా లోకాల్ని భయపెట్టగలిగినటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచన లంకలోనికి ఒక్కడే వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు మహానుభావుడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి శత్రుమర్దనుడైనటువంటి హనుమ, చారణులంటే దేవగాయకులు, వాళ్ళెప్పుడు భూలోకానికి మంగళవార్తలు అందజేస్తూ ఉంటారు. ఆ శుభవార్తలు చెప్పేటటువంటి చారణులు తిరిగేటటువంటి ప్రాంతము ఏది ఉందో ఆ ప్రాంతంలో, ఆ భాగంలో ఎగరడానికి సిద్ధపడినటువంటి వారై మహేంద్రగిరి మీద నిలబడ్డారనేటటువంటి శ్లోకంతో సుందరకాండ ప్రారంభం. శత్రుకర్షణ అంటారు. శత్రుకర్షణకి అంతకుముందు కిష్కింధకాండలో హనుమ ఎంతమంది రాక్షసుల్ని చంపారన్న విశేషాలేమీ మహర్షి చెప్పలేదు. సీతమ్మ తల్లి దర్శనం ఉపాసన కాండగా ఆలోచించినప్పుడు ఆత్మ అనుభవంలోకి రావడం. అందుకే ఒక యోగి యొక్క వైభవాన్ని అంతఃశత్రువులను దునుమాడి అంతఃశత్రువులను అణిచినటువంటి విశేషాలు చెప్పినటువంటి కాండ కాబట్టి ఉపాసన కాండ అయింది. కాదు కాదు, లంకాపట్టణంలోకి ప్రవేశించిన తరువాత ఆయన చేతిలో ఓడిపోనివాడు, ఆయన చేత అవమానింపబడనివాడు లేడు, ఆయనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాడు లేడు. అటువంటి శత్రుకర్షణుడైన వాడు బయలుదేరుతున్నాడు కనుక ఆ హనుమ యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో ఆవిష్కరించారు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఈయేష సంకల్పం చేశారన్నారు. అన్నిటికన్నా గొప్పది ఇది అంటే సంకల్పమే. లోకంలో మర్యాదతో కూడుకున్నటువంటి మాట ఒకటి ఉంటుంది. ఒకడు ఉత్తముడా దుర్మార్గుడా అన్నది నిర్ణయం చేయడానికి మొట్టమొదట దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే ఆయన సంకల్పముల చేత నిర్ణయింపబడుతుంది. సంకల్పములు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో సంకల్పం చెయ్యగానే మొట్టమొదట మనిషిలోంచి పైకి లేచేది ఏది అంటే దీని వలన నాకేం కలిసి వస్తుంది అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనకి అక్కర్లేని పనులు ఏమిటి వస్తుంది దీనివల్ల? వెంటనే ఓ ప్రత్యామ్నాయం, ఇంటి దగ్గర కూర్చుని జపం చేసుకుంటే చాలదా, ఎందుకు వచ్చింది ఈ అల్లరి మనకంతా అనిపిస్తుంది. కానీ కాదని లోకహితం కోసం, రామకార్యం కోసం, వానవహితం కోసం, అందులో తనకి ఏ ప్రయోజనం